వెల్కమ్ టు సినీ ప్రస్థానం. ఇప్పుడంటే జాతీయ స్థాయిలో నటనలో ఉత్తమ నటులుగా నిలిచిన వారిని జాతీయ ఉత్తమ నటుడు, జాతీయ ఉత్తమ నటి అంటున్నాం. కానీ ఆ రోజుల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు భరత్ అని, ఉత్తమ నటికి ఊర్వశి అని అవార్డులు అందించేవారు. అలా 3 సార్లు ఊర్వశిగా నిలిచిన నటీమణి శారద 1967లో నటీమణులకు కూడా నేషనల్ అవార్డు ఇవ్వడం ఆరంభించారు. తొలి అవార్డును రాత్ ఔర్ దిన్ ద్వారా నర్గిస్ దత్ అందుకున్నారు. మరుసటి సంవత్సరమే అంటే 1968లో మలయాళం చిత్రం తులాభారం ద్వారా శారద తన తొలి ఊర్వశి అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తరువాత 1972లో స్వయంవరం మలయాళ చిత్రం ద్వారా రెండోసారి, 1978లో తెలుగు చిత్రం నిమజ్జనం ద్వారా మూడోసారి శారద జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచి ఊర్వశి అన్న టైటిల్ను తన పేరు ముందు గర్వంగా చేర్చుకున్నారు. ఆ రోజుల్లో అందరూ ఆమెను ఊర్వశి శారద అంటూనే పిలిచేవారు. సామాన్యులు సైతం శారద తెరపై చూడగానే మన ఊర్వశి అంటూ ఆరాధించేవారు. 1974లో శారద ప్రధాన పాత్రలో కె బాపయ్య ఊర్వశి అన్న చిత్రాన్ని రూపొందించారు. అలా ఊర్వశి అవార్డుతో శారదలాగా పేరొందిన నటి మరొకరు కానరారు. 10 ఏళ్ల ప్రాయంలోనే శారద తెరపై కనిపించి అలరించారు. ఎన్టీఆర్, సావిత్రి నటించిన కన్యాశుల్కంలో బాల్య నటిగా ఓ పాటలో కనిపించారు శారద. ఆ తరువాత మరికొన్ని చిత్రాల్లో నటించిన శారద ఇద్దరు మిత్రులు, ఆత్మబంధువు, దాగుడు మూతలు వంటి చిత్రాల్లో పద్మనాభం జోడీగా నటించిన శారద మాతృభాషలో కథానాయికగా మారడానికి కొంత సమయం తీసుకున్నారు. మలయాళ చిత్రసీమ మాత్రం శారదకు ఎర్రతివాచి పరిచి ఆహ్వానించిందనే చెప్పాలి. అక్కడే తనదైన అభినయంతో శారద మలయాళ వాసులను పరవశింపజేశారు. మలయాళ చిత్రాల ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలవగానే మనవాళ్ళ చూపు సైతం శారద వైపు సాగింది. మలయాళంలో ఆమెను ఊర్వశిగా నిలిపిన తులాభారం ఆధారంగా తెలుగులో తెరకెక్కిన మనుషులు మారాలిలోనూ శారద అభినయించారు. ఈ సినిమాతో తెలుగు వారికి శారద విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ తరువాత నుంచి తెలుగు చిత్రసీమలో శారద అభినయం వెలుగులు విరజిమ్మింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిత్రాల్లో సైడ్ హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నారు. అయితే శోభన్ బాబుకు మాత్రం హిట్ పేరుగా నిలిచారామె. వారిద్దరు నటించిన సిసింద్రి చిట్టిబాబు, కాలం మారింది, మానవుడు దానవుడు, శారద, దేవుడు చేసిన పెళ్లి, జీవితం, ఇదా లోకం, బలిపీఠం, కార్తీక దీపం, కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త వంటి చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. శారద అంటేనే శోక సముద్రం పొంగి పొరులుతుంది అనే పేరు పడింది. ఎందుకంటే ఆమెకు ఊర్వశి అవార్డులు సంపాదించి పెట్టిన చిత్రాలన్నిటా అదే తీరు ఆమె అభినయం సాగింది. ఎన్టీఆర్తో జీవిత చక్రంలో సైడ్ హీరోయిన్గా నటించిన శారద ఏనాడు ఆయన సరసన మెయిన్ హీరోయిన్గా నటించలేకపోయారు. అలాంటి శారద తర్వాతి రోజుల్లో సర్దార్ పాపారాయుడు, జస్టిస్ చౌదరి చిత్రంలోనూ ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయంలో ఓ పాత్రకు జోడీగా నటించారు. దానవీర సూరకర్ణలో తొలిసారి ఎన్టీఆర్ దర్శకత్వంలో నటించిన శారద ఆ తర్వాత చండశాసనుడులో ఆయన చెల్లెలుగా రౌద్రరస పాత్రలో కనిపించారు. ఆ సినిమా తర్వాత శారద కెరియర్ మెలిమలుపులు తిరిగింది. ఆపై అనేక చిత్రాల్లో రౌద్రరస పాత్రలో శారద తనదైన అభినయంతో అలరించారు. ఇలా సాగుతున్న శారద కెరియర్ ను ఎన్టీఆర్ సొంత చిత్రం అనసూయమ్మ గారి అల్లుడులో మరో మలుపు తిప్పింది. ఆ సినిమాలో శారద కామెడీని భలేగా పండించింది. అప్పటి నుంచి పలు చిత్రాల్లో హాస్యంతోనూ శారద ఆకట్టుకోవడం విశేషం. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలకు అక్కగా, వదినగా, తల్లిగా నటించిన శారద ఆ తరువాతి తరం హీరోలకు అమ్మమ్మగా, నానమ్మగాను నటించి మెప్పించారు. ఎన్టీఆర్ కన్యాశుల్కంతో చిత్రసీమలో ప్రవేశించిన శారద ఆయన తెలుగుదేశం పార్టీ తరపున తెనాలి పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఇలా శారద జీవితంలోని పలు మేలుమలుపుల్లో ఎన్టీఆర్ ఉన్నారని ఆమె పదే పదే చెప్పుకుంటారు. ఏది ఏమైనా ఈనాటికి ఆనాటి అభిమానులు శారద పేరు వినగానే ఊర్వశి శారద అని గుర్తు చేసుకుంటారు.